హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురండి. హోలీ పండుగ కానుక ప్రకటించినటువంటి సీఎం చంద్రబాబు. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్స్ అందరికీ ఒక అత్యంత తీపి కబురు అతి త్వరలోనే అందబోతోంది. ఈ వార్త విన్న తర్వాత ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ముఖంలో చిరునవ్వైతే రావటం ఖాయం. సాధారణంగా ప్రభుత్వాలు బడ్జెట్ లేదా పండుగల సమయాల్లో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పక్షాన నిలబడుతూ హోలీ పండుగను పురస్కరించుకొని ఒక భారీ కానుక అందించబోతోంది. హోలీ పండుగ అంటే రంగుల పండుగ మాత్రమే కాదు, ఉద్యోగుల జీవితాల్లో కూడా ఆర్థికంగా రంగులు నింపేలాగా భారీ డీఏ పెంపుదలపై నిర్ణయం అయితే తీసుకోబోతోందనే వార్తలు ఢిల్లీలో ఢిల్లీలోని అధికారిక వర్గాల నుంచి చాలా బలంగా వినిపిస్తున్నాయి. దేశ రాజధానిలో జరుగుతున్న అంతర్గత చర్చల ప్రకారం ఈ పెంపు గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆశాజనకంగా అయితే ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి 3వ తేదీలోపు లేదా హోలీ పండుగ సమయానికి ఈ శుభవార్త అధికారికంగా వెలువడే అవకాశం అయితే ఉంది అని, దీనికి సంబంధించి ఫైల్ ఇప్పటికే సిద్ధమైందని సమాచారం. రేపు ఉదయానికి సరిగ్గా 10 గంటల సమయానికి కేంద్ర క్యాబినెట్ అత్యవసర సమావేశాలయితే జరగనున్నాయి. ఈ సమావేశం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే ఈ కేబినెట్ భేటీతో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సమావేశాల్లోనే దేశ ఆర్థిక స్థితిగతులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కోట్లాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి డీఏ హైక్ అంశం ఈ యొక్క ఎజ్ మీటింగ్ ఎజెండాలో ప్రధానంగా ఉండే అవకాశం అయితే ఉంది అని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు స్పష్టమైన సమాచారం అందుతోంది. ఒకవేళ కేబినెట్ ఆమోద ముద్ర వేసి అంతా అనుకున్నట్లే జరిగితే రేపు మధ్యాహ్నం లోపే మనకొక స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల సుమారు 50,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 65,00,000 మంది పెన్షనర్స్ నేరుగా లబ్ధి పొందుతారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు తన ఉద్యోగులకి కరువు భత్యాన్ని డీఆర్ సవరిస్తూ ఉంటుంది. దీనిని పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా అయితే సర్దుబాటు చేస్తారు. మరి దీనిని మనం పరిపాలనా భాషలో మొదటి భాగం మరియు రెండో భాగం అని పిలుస్తాము. మొదటి భాగం అంటే ప్రతి సంవత్సరం జనవరి 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకు వర్తించేలాగా నిర్ణయం తీసుకుంటారు. దీనిని సాధారణంగా మార్చి నెలలో ప్రకటిస్తారు. ఇక రెండవ భాగం అంటే జూలై 1 తేదీ నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు అమల్లో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. మరి దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు మరియు సామాన్యుడిపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీవన ప్రమాణాలు ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు ఈ డీఏను ప్రభుత్వం పెంచుతుందండి. అంటే ధరలు ఎంత శాతం పెరిగాయో దానికి సమానంగా ఉద్యోగి జీతంలో కూడా మార్పులు చేయడం ద్వారా వారికి ఆర్థిక భద్రత అయితే కల్పిస్తారు. ఇప్పుడు మనం 2026 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఈ ఏడాదికి సంబంధించిన మొదటి విడత జనవరి 1కి వర్తించేది. ప్రకటన అయితే రావాల్సిన సమయం ఆసన్నమైంది. సాధారణంగా ప్రభుత్వం పండుగల సమయంలో ఇటువంటి నిర్ణయాలు ప్రకటించడం ద్వారా ప్రజల్లో సానుకూలతను పెంచుకోవాలని అయితే చూస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈసారి హోలీ పండుగను పురస్కరించుకొని ఉద్యోగుల ముఖాల్లో ముందస్తు సంబరాలు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మార్చి మొదటి వారంలోనే ఈ ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. గత చరిత్రను ఒకసారి మనం నిశితంగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ తన సంప్రదాయాన్ని వీడలేదు. చివరగా 2025 అక్టోబర్ నెలలో దీపావళి పండుగకు ముందు కేంద్రం డీఏ పెంపుపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అప్పట్లో పండుగ కానుకగా ఉద్యోగులకు పెరిగిన జీతాలను అక్టోబర్ నెల నుంచే అందించారు. అదే తరహాలో ఇప్పుడు హోలీని కూడా ఒక వేడుకలాగా ముందుగా మలిచేందుకు ప్రభుత్వం ముందు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం కూడా గత దీపావళి కానుకగా ఒక డీఏను ప్రకటించడం జరిగింది.
దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఊరట లభించింది. ఇప్పుడు అదే పద్ధతిలో హోలీ కానుకగా కూడా మార్చి నెలలో డీఏ హైకు ప్రకటిస్తారని రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు అత్యంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయండి. డీఏ అనేది ఎప్పుడూ ఉద్యోగి యొక్క బేసిక్ పే ప్రాథమిక జీతం పైనే లెక్కించబడుతుంది కాబట్టి, ఒక ఉద్యోగి యొక్క బేసిక్ జీతం ఎంత ఎక్కువగా ఉంటే, ఈ పెంపుదల వల్ల వచ్చే నికర ప్రయోజనం కూడా అంత ఎక్కువగా అయితే ఉంటుంది. ఉదాహరణకు రూ. 50,000 బేసిక్ పే ఉన్నవారికి 4% పెరిగితే డీఏ రూపంలో రూ. 2,000 అదనంగా అయితే లభిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక కీలకమైన అంశం ఏమిటంటే, ఏడవ వేతన సంఘం సెవెంత్ పే కమిషన్ యొక్క పదవీ కాలం అనేది డిసెంబర్ 2025 తోనే అధికారికంగా ముగిసిపోయింది. ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం అఫీషియల్‌గా అమల్లో అయితే ఉండాలి. సో, ఎయిత్ పే కమిషన్ గురించి దేశవ్యాప్తంగా గూడా చర్చలు జరుగుతున్నప్పటికీ, దాని సిఫార్సులు పూర్తిగా సిద్ధమై అమల్లోకి రావటానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. సో, అప్పటి వరకు ఉద్యోగుల ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉన్నటువంటి బేసిక్ వేతనం ఆధారంగానే ఈ డీఏ పెంపుదలను ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తుంది. అంటే కొత్త పే కమిషన్ వచ్చే వరకు ఈ డీఏ పెంపులే ఉద్యోగులకు ప్రధాన ఆధారం. ప్రతి 6 నెలలకి ఒకసారి పెరిగే ఈ డీఏ వల్ల ఉద్యోగులకు పెరిగిన పిల్లల చదువుల ఖర్చులు, మెడికల్ ఖర్చుల నుంచి కొంత ఊరట లభిస్తుంది. గత 5 సంవత్సరాల ధోరణి మనం గమనించినట్లయితే జూలై నుంచి డిసెంబర్ విడత డీఏ ఎప్పుడూ కూడా దీపావళి ముందే అందుతుంది. అలాగే జనవరి నుంచి జూన్ విడతకు సంబంధించిన డీఏను సాధారణంగా హోలీ పండుగ ఆవరణంలో ప్రకటిస్తూ ఉంటారు. మరి గత ఏడాది అంటే 2025లో కూడా డీఏ పెంపును మార్చి 28వ తేదీన కేంద్రం ప్రకటించింది. కానీ ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 4వ తేదీన అంటే మార్చి మొదటి వారంలోనే వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అంతకంటే ముందే అంటే రేపటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు అని అంచనా. ఒకవేళ రేపు సాధ్యం కాకపోతే పండుగ ముగిసిన వెంటనే 2 లేదా మూడో వారంలో ఈ ప్రకటన రావడం అయితే ఖాయం. రేపటి కేబినెట్ భేటీలో దీనిపై ఒక ముందస్తు నిర్ణయం తీసుకుంటే మార్చి నెల జీతంతో పాటు ఉద్యోగులకు పెరిగిన డీఏ మరియు జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు అరియర్స్ కూడా ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. ఎందుకంటే వారికి ఇచ్చే డియర్‌నెస్ రిలీఫ్ కూడా ఇదే శాతంతో అయితే పెరుగుతుంది. మొత్తానికి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏను ఎంత శాతం ప్రకటిస్తుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొందన్నమాట. ప్రస్తుత గణాంకాల ప్రకారంగా వినియోగదారుల ధర సూచి ఏఐసీపీఐడబ్ల్యూ డేటాను విశ్లేషిస్తే 3% నుంచి 4% వరకు పెంపు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ 4% పెరిగితే అది ఉద్యోగుల నెలవారీ టేక్ హోమ్ సాలరీలో గణనీయమైన మార్పునైతే తీసుకొస్తుంది. రేపు జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశాల వివరాలను మరియు ప్రభుత్వం వెల్లడించే అధికారిక జీవో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా హోలీ సందర్భంగా మరొక డీఏను విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి టేబుల్ పైకి వెళ్ళినట్టు సమాచారం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పండుగల సందర్భంగా ఈ విధంగా కానుకలు ఇవ్వటం అయితే ఒక మంచి ఆనవాయితీగా మారింది. మొన్న దీపావళి కానుకగా డీఏను ప్రకటించడం, అంతకుముందు సంక్రాంతి పండుగకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి అరియర్స్‌ను ఉద్యోగుల ఖాతాలో జమ చేయడం వంటి శుభ పరిణామము. కాబట్టి హోలీ పండుగ సందర్భంగా మరో డీఏను విడుదల చేసే అవకాశం ఉందని సచివాలయ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ఏపీ ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఒక మెరుగైన డీఏ అయితే అందబోతోంది. దానికి సంబంధించిన బకాయిలు ఎప్పుడు జమ అవుతాయి? నగదు రూపంలో ఇస్తారా? లేదా పీఎఫ్ ఖాతాలో వేస్తారా? అనే పూర్తి వివరాలు జీవో వెలువడిన వెంటనే మనకి స్పష్టంగా అర్థమవుతాయి. మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ పెరుగుదల ఉండబోతోంది కాబట్టి ఉద్యోగ పెన్షనర్లందరూ ఈ సమాచారాన్ని గమనించగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.